ఏంటి ఇప్పుడు రాష్ట్రంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఏరియాలలో కూడా ఈ కేబుల్ అన్ని కట్ చేస్తా ఉన్నాయి, ఇంటర్నెట్ కేబుల్. సో మొన్న అయితే ఇన్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి కేబుల్ వల్లనే ప్రాబ్లం అవుతుందని ప్రధానంగా చెప్తా ఉన్నారు. సో ఏంటి మరి మీ కేబుల్ ఆపరేటర్ సంబంధించిన అసోసియేషన్ ఏం నిర్ణయం తీసుకుంది? రామంతపూర్లో జరిగిన ఇష్యూ అది అందరికీ విదితమే, అందరికీ తెలిసిందే. సో అది అందరం విచారించదగ్గ విషయమే. కానీ ఆ ఇష్యూ దేనివల్ల జరిగింది ఏంటి అని సరైన దాని మీద ఎనాలిసిస్ చేయకుండా డైరెక్ట్ వ్యక్తిగతంగా వాళ్ళు కేబుల్ టీవీకి సంబంధించిన వాళ్ళ మీదనే నొప్పం చేయడము ఇది ఇబ్బందికరమైన విషయము. కేబుల్ టీవీ గత 25 సంవత్సరాల నుంచి ఎంతో సిన్సియర్గా గ్రౌండ్ లెవెల్లో రాత్రనక పగలనక వర్క్ చేస్తూ ఉన్నారు. అది అందరికీ తెలిసిందే. కరోనా టైంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా దాదాపు లక్షల మంది కనెక్టివిటీకి రాత్రి పగలు అది ఎంతో అవసరం ఉన్న విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఇంటర్నెట్ అందించాలన్న ఉద్దేశంతో చాలా సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న ఆపరేటర్లు ఆల్రెడీ జియో అని ఎయిర్టెల్ అని ఎంతో కష్టపడి వాళ్ళు గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ కాంపిటీషన్ తట్టుకోనికి ఇవన్నీ ఇబ్బంది అవుతున్నాయండి. సో వీటి మీద మనం ఫోకస్ చేయాల్సింది ఉంది. మేబీ ఇది బట్టి విక్రమార్క సార్ మరి ఎట్లా రివ్యూ చేసుకున్నారో మాకైతే తెలియదు. సార్కి ప్రాపర్గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇచ్చేది ఉంటే సార్ ఈ నిర్ణయం చేయరు. మేబీ మా ఉద్దేశము రేవంత్ రెడ్డి సార్ దాకా ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. కేబుల్ వల్లనే ఆ ఇన్సిడెంట్ జరిగింది, కేబుల్ అని కట్ చేయాలంటే చెప్పి కూడా కొన్ని ఏరియాలలో కట్ చేస్తూ ఉన్నారు కదా, నిజంగా మరి కేబుల్ నిజంగా కరెంట్ షాక్ కొట్టే టైప్లోనే ఉంటాయా అంటే ఏం చెప్తారు? లేదండి, ఇది చాలా విచారించదగ్గ విషయము. ఇది ఆప్టికల్ సంబంధించిన కేబుల్. ఈ ఆప్టికల్ అనేది ఒక చిన్న గ్లాస్ లేయర్. ఈవెన్ అది నోట్లో పెట్టుకున్నా కానీ పవర్ సప్లై అనేది ఉండదు. గతంలో ఆర్ఎఫ్ కేబుల్ సిస్టమ్ ఉండేది. ఆర్ఎఫ్ కేబుల్ సిస్టమ్ కూడా గత 10 సంవత్సరాల పాకే ఆ సిస్టమ్ అనేది క్లోజ్ అయిపోయింది. ఫైబర్ వల్ల ఎలాంటి కరెంటు సప్లై రాదు. కాకపోతే గత 10-15 సంవత్సరాల బ్యాక్ ఏదైనా కంపెనీ నష్టపోయి ఒక బంచ్ ఆఫ్ కేబుల్స్ ఉంటే వీళ్ళు ఏరియా వైజ్గా ప్లానింగ్ చేస్తే మనం చిన్న చిన్నగా సార్ట్అవుట్ చేసుకుని వస్తే బాగుంటుండే. ఇది ఒకటేసారి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తెలంగాణ మొత్తాన్ని ఈ విధంగా డివైడ్ చేయడం అనేది కరెక్ట్ మెథడ్ కాదు. వీళ్ళు చేసే మెథడ్ ఎట్లా ఉండాలంటే ఆల్టర్నేట్గా కొన్ని వందల మంది ఉన్నారు ఇప్పుడు ఫీల్డ్లో, వీళ్ళని ఎట్లా మనకు వీళ్ళ కెరీర్ ఏమవుతుంది అన్న ఉద్దేశంతో కూడా వీళ్ళు వర్క్ చేయాల్సింది ఉండే. సో గవర్నమెంట్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే ఎలక్ట్రికల్ స్తంభాలు వద్దు అన్నారు. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం, దానికి పవర్ సప్లై ఉంది, అది మన అందరికీ కూడా రిస్కే అనుకుందాం. సో వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ ఏంది మనకు? సో దానికి వాళ్ళు ఏమన్నా అండర్ గ్రౌండ్స్ డక్స్ అరేంజ్ చేశారా? లేదు కదా. రెంటల్ బేస్డ్ అండర్ గ్రౌండ్ డక్స్ అరేంజ్ చేసినా మనం దీన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళము. సో ఇలాంటి మెథడ్ ఎక్కడ లేదు. కొన్ని ప్యారలల్గా జియో కానీ ఎయిర్టెల్ కానీ ఓన్ ఫైబర్ కార్పొరేట్ స్తంభాలు వేసుకుంటా అన్నారు కదా. సో మరి అంత ఇన్వెస్ట్మెంట్ మన ఆపరేటర్లు పెట్టగలుగుతారా? ఇది ఒక రోజు నెలకు 15-20 వేల రూపాయలతో బతికే ఆపరేటర్లు ఎంతో మంది ఉన్నారు. అంత ఇన్వెస్ట్మెంట్లు వీళ్ళు పెట్టలేరు. సో గవర్నమెంట్ మరి జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళు సొంత నిధులతో పెట్టుకొని మనకి ఏమన్నా రెంటల్ బేస్ లాగా చేస్తే వాళ్ళకు రెవెన్యూ వస్తుంటాయి గవర్నమెంట్ కూడా. మరి ఆ మెథడ్ వాళ్ళు ఏమో ఆలోచించకుండా రాత్రికి పగలు కేబుల్ కట్ చేస్తా అంటే ఇది కరెక్ట్ మెథడ్ కాదు. ఏమైనా కుట్ర జరుగుతుంది అనుకుంటా అంటే ఈ రీజన్ తోటి ఏమైనా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారంటారా? సార్ కార్పొరేట్ కంపెనీలకు ఆల్రెడీ అప్పచెప్పే విధానం జరుగుతుంది. ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసారు. సరే దాంతో పోటీనా మేము పోటీలోనే ఉన్నాం, వాళ్ళకి ఏం తీసుకుపోలే. బట్ మాకు ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి ఇలాంటి చిల్లర ఇబ్బందికరమైన వాతావరణం పెడితే మాకు అది ఛాలెంజ్గా అవుతుంది. కార్పొరేట్ కంపెనీలను ఆపరేటర్లు కూడా అందరూ డీజ్గా ఎదుర్కొనికే ఉన్నాం. వచ్చిన సమస్య ఏమీ లేదు. సో దాన్ని మేము పోటీగానే తీసుకున్నాం. కానీ మాకు మేజర్గా ఇక్కడున్న మేజర్ సమస్య ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఎలక్ట్రికల్ పోల్స్ లేనిది తెలంగాణలో ఇంటర్నెట్ అనేది అసలు ఇంపాసిబుల్. సో వాళ్ళు కేబుల్ కటింగ్ అనేది గతంలో ఎప్పుడైనా స్టేషన్లా ఇదే ఫస్ట్ టైమా? ఇది ఇంతకు ముందు మమ్మల్ని ఈ విధానంలో చేసారు. సో అది ఎలక్ట్రికల్ ట్యాక్సులు అని పోల్స్ అని ఎన్నోసార్లు గవర్నమెంట్ కూడా మనము వివరంగా ఇచ్చి పోల్ ట్యాక్స్ కూడా రద్దు చేస్తూ ఉన్నారు, ఆపరేటర్లను కాపాడుకుంటూ ఉన్నారు. ఇంకా అలాంటి సిస్టాన్ని వీళ్ళు ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు. చూద్దాం సార్, గవర్నమెంట్ సహకరించాలి. లేదు అని అనుకుంటే కార్యాచరణ ఇమీడియట్గా నిర్ణయం చేస్తాము. టీమ్ సార్ మీరు ఏం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ ఆల్రెడీ వాళ్ళు షురూ చేసి లేదు కటింగ్ అనేది కేబుల్ కటింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసేసిళ్ళు. సో అంటే మీరు ఏం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం? సార్ నష్టం జరిగిపోయింది. గ్రౌండ్లోకి వెళ్తే ఇంత కేబుల్ ముక్కలుగా వేసి పడేసారు. కొన్ని కోట్ల డబ్బులు దాదాపు నాకు తెలిసి వాళ్ళకి ఈ రోజు చిన్నగానే అనిపిస్తుండొచ్చు. నిర్ణయం 5 నిమిషాల్లో వేసారు, అయిపోయింది. ఈ రోజు కనీసం ఈ రోజు నుంచి వర్క్ చేస్తే మినిమం వారం రోజులు టైం పడుతుంది ఇప్పుడు రిస్టోర్ చేయాలన్న నెట్వర్క్. అది అందరికీ ఇబ్బందికరమైన విషయమే. సో గవర్నమెంట్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి త్వరితగతిన సొల్యూషన్ చేస్తేనే బెటరు. లేదు అంటే కార్యాచరణ ఇంటర్నెట్కి సంబంధించి సర్వీసెస్ మీద సో ఇవాళ ఈవినింగ్ వరకు ఏ నిర్ణయం వచ్చినా దాన్ని మేమందరం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇది పరిస్థితి. అయితే కేబుల్ ఆపరేటర్ సంబంధించిన అసోసియేషన్ అందరూ కూడా ఈరోజు సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి. సో కేబుల్ కటింగ్ అనేది ఆపేయాలి, ఎందుకంటే మేము బతికేదే దాని మీద. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన దాన్ని ఉద్దేశించుకొని కూడా మా పొట్ట కొట్టడం కరెక్ట్ కాదు, దానికి కరెక్ట్ విచారణ చేయాలి. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంది, కేబుల్స్ అయితే ఇంటర్నెట్ కేబుల్ దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి ఉంటున్న పరిస్థితి.
సో ఇప్పుడు కొత్తగా ఎందుకు దీనిపై ప్రభుత్వం ఇట్లా చేస్తుంది కావచ్చు, దీనిపై దృష్టి పెట్టి మాకు న్యాయం చేయాలంటూ కూడా కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్ సంబంధించిన అసోసియేషన్ నాయకులందరూ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సుధాకర్తో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.